అందరూ బట్టలు, బెడ్‌షీట్‌లు, బొంతలు వాష్ చేస్తే నేను ఏకంగా మ్యాట్రెస్సే వాష్ చేస్తున్నాను. "ఏంటక్కా నీకు పిచ్చిగానా లేసిందా? మ్యాట్రెస్ వాష్ చేయడం ఏంది?" అని షాక్ అయిపోతున్నారేమో. మొన్న మా పాప బర్త్‌డే రోజండి కూల్ డ్రింక్ పిల్లలు సలబోసినారనమాట. సరే అనేసి ఎండకైతే ఆరబెట్టినాను. మా ఇంట్లో ఒక తుడిగోడు ఉన్నాడు గదా! వాడేమో పాలు చల్లినాడు. ఇంకా పాల వాసన ఎంత భయంకరంగా ఉందో మీకు తెలిసిందేదే గదా! యాక్చువల్లీ అండి ఇది అమెజాన్‌లో తీసుకున్నాం మేము. సో, ఇది నేను మూడోసారి ఇది వాష్ చేయడం ఎట్లా చేసినా గానీ ఖరాబ్ అయితే అవ్వదనమాట. ఇంక సండే రోజు నేను, మా ఆయనైతే వాష్ చేయడం స్టార్ట్ జేసేసినాము. ఒకటి నేను చేస్తే, ఒకటి మా ఆయన వాష్ చేస్తున్నాడు. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉన్నాడనమాట. ఆ అంకుల్ తన భార్యకి హెల్ప్ చేసినప్పుడల్లా ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉండేవాడు. సో, ఆ టైం ఇప్పుడు గూడా మేము ఆ పాటను గుర్తు చేసుకున్నాము. సో, మీరు కొంచెం గుండె ధైర్యంగా ఉండండి. నేను ఆ పాట పాడాలనుకుంటున్నాను. సో, నా పాటకి ఎన్ని మార్క్స్ ఇస్తారనేది కామెంట్ చేయండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకిక కొదువేమున్నది